ఇవాళ సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎరకారం గ్రామానికి వచ్చినాం. నాకంటే ముందుగా మీడియా మిత్రులు కూడా వచ్చిండ్రు. మీరు చూస్తూ వచ్చిండ్రు. దారి పొడవునా కిలోమీటర్ పొడవునా ప్రతి చోట ఎండిపోయిన పొలాలు. ఒక మడి పచ్చగా ఉంటే 4 మళ్ళీ ఎండిపోయి కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక రైతు మాట్లాడినప్పుడు మేము ముందే ప్రభుత్వం నీళ్ళు ఇస్తానంటేనే నేను 8 ఎకరాలు నాటబెట్టుకున్నా, కానీ 6 ఎకరాలు ఇప్పుడు వదిలేసిన. ఇప్పటికే ఒక 2 ఎకరాలు వరుసతల్లో ఒక బోర్ కింద పెట్టుకుని బతికించుకుంటున్నా అనే మాట చెప్పినాడు ఆయన. అది కూడా ఇప్పుడు ఇంకా పెరుగుతున్న ఎండలకు ఎంత మేరకు నిలబడుతుందో చెప్పడం కష్టం. పెట్టుబడి మొత్తం పూర్తయిపోయింది. ఎకరానికి 20,000 పైన వచ్చే పెట్టుబడి ఏదైతే ఉందో అది పూర్తయిపోయింది. సొంత పొలం ఉన్న రైతు అయితే 20,000, 22,000 పెట్టుబడి పెట్టినాడు. కౌలు తీసుకున్న రైతు అయితే 35,000 పైన పెడుతున్నాడు. కొన్ని చోట్ల 10,000కి ఇస్తున్నారు కౌలు, కొన్ని చోట్ల 15,000కి ఇస్తున్నారు. ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే ప్రకృతి తెచ్చిన శాపం అయితే మనం దాన్ని తప్పు పట్టలేము. దానికి కూడా ప్రభుత్వాలు కొంత ముందస్తుగా ఏం చేయాలి, ప్రజల్ని రైతులని ఎట్లా మెలుకొల్పాలి, ఏం చేయాలి, ఏం సూచనలు చేయాలి అనే విషయంలో ప్రభుత్వాలకు కూడా ఆలోచన ఉండాలి. ఇది ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి నీళ్ళు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తర్జనలు వేసుకొని నెల రోజులు వెనక ముందు ఆలోచన చేసుకున్న తర్వాతనే ప్రకటించారు. మీరు ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను పెట్టినా అనే మాట రైతు చెప్పినాడు. ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడలేదు, నేను రాజకీయాలు మాట్లాడలేను.